సో టన్నెల్లో మనుషులు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించే ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్టు వివరించారు. 5 నుంచి 8 మీటర్ల మట్టి దెబ్బ కింద 4 వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్టు స్కానింగ్లో కనిపించాయని జూపల్లి కూడా తెలిపారు. మరో 4 సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్టు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించి టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాషా, ఓవర్ టు యు. భోగి ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చివరికి ఆ రెస్క్యూ బృందాలు వారి మృతదేహాల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 177 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చివరి దశలో ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా గత శనివారము ఉదయం 8 గంటల ప్రాంతంలో విధుల కోసము టన్నెల్లోకి వెళ్లినటువంటి దాదాపు 50 మంది కార్మికులు పని చేస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకోగానే 42 మంది కార్మికులు వెనక్కి రాగలిగారు. 8 మంది అందులో చిక్కుకున్నారు. 8 మందిలో 6 మంది కార్మికులు ఉన్నారు, 2 ఇంజనీర్లు ఉన్నారు. వీరంతా కూడా ర్యాపిడ్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు. కార్మికులు మాత్రం జైపీసీ కంపెనీకి సంబంధించినటువంటి కార్మికులు. అయితే వారు వచ్చిన తర్వాత వితిన్ 3 గంటల లోపే ఇక్కడికి అధికారులతో పాటు మంత్రులు చేరుకోగలిగారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించి వెనువెంటనే రెస్క్యూ బృందాలను రప్పించారు. దాదాపు 5 రోజుల పాటు 7 బృందాలు రెస్క్యూ చేపట్టి టన్నెల్లోకి వెళ్లాయి. టన్నెల్లో 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు వెళ్లడానికి దాదాపు 5 రోజులు పట్టిందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనొచ్చు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మట్టి, నీరు, సిల్ట్, బురద పెద్ద ఎత్తున వచ్చింది. ట్రాక్ పాడైపోయింది, కన్వేర్ బెల్ట్ పాడైపోయింది. అక్కడ ఉన్నటువంటి టీబీఎం మిషన్ కంప్లీట్ గా ఇరుక్కుపోయింది. సో అక్కడి వరకు చేరుకోవడానికి రెస్క్యూ బృందాలకి 5 రోజుల సమయం పట్టింది. 5 రోజుల పాటు ప్రతిరోజు అధ్యయనం చేశాయి రెస్క్యూ బృందాలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేశారు. మొదటగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి కార్మికులు, ఇంజనీర్లు వీరంతా విడతల వారీగా టన్నెల్లోకి వెళ్లారు. 5 రోజుల పాటు టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఈ క్రమంలో క్రమక్రమంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఇండియన్ మెరైన్ కమాండో, ఇండియన్ నేవీ, నేవల్ కమాండో, బీఆర్ఓ ఈ సంస్థలన్నీ కూడా రెస్క్యూలో పాలు పంచుకున్నాయి. వీరితో పాటు టన్నెల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ, మెగా కంపెనీ, వీరి టన్నెల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు, రెస్క్యూ చేపట్టారు. అయితే డే 1, డే 2 వరకు పరిస్థితి వాళ్ళు సజీవంగానే ఉన్నారు, వాళ్ళు సజీవంగానే తీసుకొస్తామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్పినప్పటికీ ఆ తర్వాత స్వరం మారింది. అయితే లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా కంప్లీట్ గా తగ్గాయి. ఆక్సిజన్ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది, కన్వేర్ బెల్ట్ డ్యామేజ్ అయింది, అడ్డుగా టీబీఎం మిషన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్ తో పాటు విద్యుత్ కూడా కట్ అయిపోయింది. సో పరిస్థితి తారుమారైందని చెప్పేసి ఒకరోజు టన్నెల్లోకి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి పేర్కొన్నారు. వారు బతికే ఛాన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన స్వయాగా డాక్టరు, ఆయన కూడా చెప్పారు ఆక్సిజన్ లెవెల్స్ లేవు కాబట్టి తిండి నీరు లేకపోయినా బతకగలుగుతాము, ఆక్సిజన్ లేకపోతే ఆ లోపల దాదాపు 13 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వారు బతకడం అనేది సాధ్యం కాని పని అని చెప్పేసి తేల్చారు. ఆ తర్వాత కొంతమంది అధికారులు వెళ్లారు, ఇంజనీర్లు వెళ్లారు, వాళ్ళు కూడా అదే అంశాన్ని చెప్పారు. అయితే ముందుకు పనులు మాత్రం 5 రోజుల పాటు సాగలేదు. అయితే అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ కంప్లీట్ గా దాన్ని దాటిపోవాలంటే ఆ టీబీఎం మిషన్ ని తొలగించాలి. అయితే జియాలజికల్ నిపుణులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, తర్వాత ఎన్జీఆర్ఎస్ సంస్థ వాళ్ళు మరోసారి ప్రమాదం జరుగుద్దని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించారు. ఎందుకంటే అక్కడంతా భూమి అంతా కూడా సీపేజ్ జోన్ గా వాళ్ళు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో ముందుకు పోలేని సిచ్యువేషన్ నెలకొంది, ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయని చెప్పేసి వారంతా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత 11 జాతీయ స్థాయి బృందాలు ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకు పడ్డటువంటి సిచ్యువేషన్ మనకి కనిపించింది. ఆ తర్వాత 6వ రోజుకి రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగింది. 6వ రోజు, 7వ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి రెస్క్యూ బృందాలు 0 పాయింట్ వద్ద వరకు చేరుకోగలిగాయి. 13 కిలోమీటర్ల తర్వాత ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకొని ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిల్ట్ ని, బురదని మొత్తం డీవాటరింగ్ ద్వారా బయటికి తొలగించే ప్రక్రియ చేపట్టారు. అది తగ్గుతున్న కొద్దీ ఈ రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్ళగలిగాయి. లోపల ఉన్నటువంటి మట్టి కింద ఉన్నటువంటి మృతదేహాలను కూడా గుర్తించామని చెప్పేసి ఇప్పటివరకు చెప్తున్నారు. దీంట్లో అధునాతన పరికరాలను ఉపయోగించారు. ఆ పరికరాల ద్వారా నీరు, బురద, అదే మాదిరిగా మట్టి లోపల ఉన్నటువంటి శకలాలను కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే ఇంతకు ముందే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆఫ్ ది రికార్డులో చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు 5 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని మట్టిలో దాదాపు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల లోపు గుర్తించాము. వారిని తీయడానికి ప్రస్తుతం ప్రాసెస్ కొనసాగుతుంది. రెస్క్యూ బృందాలు ఆ పనిలో ఉన్నాయి. ప్రధానంగా ర్యాట్ మైనర్స్
మైనర్స్ కు సంబంధించినటువంటి బృందంతో పాటు సింగరేణి అనేది వాటి మట్టిని తొలగించే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉంది. అయితే ఇప్పటికే ఇంతకు ముందే సిఎస్ శాంతి కుమారి, అదే మాదిరిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు విజిట్ చేసినప్పుడు వారు సమీక్ష నిర్వహించిన క్రమంలో ఆ మట్టిని తొలగించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి వారు చెప్పారు. ఇక ఇదే క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం వరకే మృతదేహాలను బయటికి తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు, వారి స్వగ్రామాలకి తరలిస్తారని చెప్పేసి అంతా భావించారు. కానీ ఇంకా సమయం పడుతుంది. మొదటగా 4 మృతదేహాలు మాత్రం తీయగలుగుతాము, అవి రేపు మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు కూడా అదే నివేదికని ఉన్నతాధికారులకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. 12 గంటల ప్రాంతంలో మరో రెస్క్యూ టీం కూడా టన్నెల్లోకి వెళ్ళింది. ఆ టన్నెల్లో దాదాపు వారి మృతదేహాలను తీసే ప్రక్రియనే కొనసాగుతుంది. అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ ని కంప్లీట్ గా తొలగించారు. అది 2 పార్ట్లుగా కట్ చేసి ఆ టన్నెల్లోనే ఒక పక్కకి జరిపినటువంటి పరిస్థితి మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా అందులో ఉన్నటువంటి సింగరేణి, ర్యాట్ మైనర్స్, స్థానిక కార్మికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరింతగా 0 పాయింట్ వద్దకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి నివేదిస్తూ జియాలజీ నిపుణుల సూచన మేరకు ముందుకు పోతున్నారు. అయితే ప్రధానంగా ఇందులో అధునాతనమైనటువంటి పరికరాలు వాడినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పరికరాలు ఇందులో బాగా పనిచేశాయని చెప్పొచ్చు. ఎన్జీఆర్ఐ సంస్థ నిపుణులతోటి, సైంటిస్టులతోటి ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ ఇంకా రెస్క్యూని ముందుకు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మృతదేహాలకు సంబంధించి ఒకటి కూడా బయటకు తీసుకురాలేదు. వాటిని తీసుకొచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పేందుకు కూడా ఒక ప్రణాళికని రూపొందించి అధికారులు ముందుకు పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులతో పాటు ఉస్మానియా, గాంధీకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేసే సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరోపక్క అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. గాంధీ నుంచి 8 అంబులెన్స్లు పిలిపించారు. మరోపక్క నాగర్ కర్నూలు హాస్పిటల్ వద్ద ప్రైవేట్ అంబులెన్స్లు వారి స్వగ్రామాలకి తరలించేందుకు ఇక్కడి నుంచి ఏసీ అంబులెన్స్లు వాటిని కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ఎప్పుడైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొస్తారో వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంతో పాటు వారి స్వగ్రామాలకి తరలిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి, అదే మాదిరిగా అధికారులు చెప్తున్నారు. అయితే మా ప్రభుత్వానికి కటసీ ఉంది, ఇక్కడ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. దాదాపు 9-10 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. వారి కుటుంబాల సభ్యులకి డెడ్ బాడీ అందే వరకు మేము వెన్నంటి ఉంటాము. మరోపక్క ఇన్సూరెన్స్, అదేవిధంగా పరిహారము, కంపెనీ పరిహారము, ఈ 3 వచ్చేలా చూస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులంతా చెప్తున్నారు. మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ గడిచిన 177 గంటలుగా కొనసాగుతుంది. ఇంకా చివరి దశలో ఉంది. ఎప్పుడు పులి స్టాప్ పడుతుందా అంటే కంప్లీట్ గా ఈ 8 డెడ్ బాడీలను తీసిన తర్వాత పులి స్టాప్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే 4 డెడ్ బాడీస్ ని తీసేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా 4 మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇంతకు ముందే మంత్రి జూపల్లి పేర్కొన్నారు. భోగి అయితే పాషా, ఏది ఏమైనా కష్టసాధ్యమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఒక కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఘటనా స్థలంలో అంటే మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితులు పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారుల అదుపులోకి వచ్చినట్టేనా? ఇంకా ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా ఆ ఘటనా స్థలంలో? ఏంటి అధికారులు ఏమని చెప్తూ ఉన్నారు? రైట్, ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీని గుర్తించేందుకు నిపుణులు, సిబ్బంది ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపరితలం పైనుంచి ఎన్ఆర్ఎస్ఏజిఎస్టీ నిపుణులు స్కానింగ్ నిర్వహించారు. భూమి పొరల అమరికపై ప్రస్తుతం పరిశీలన చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారు ఉండవచ్చన్న అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ కూడా చేపట్టారు.
ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ అలాగే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు ఎంతో శ్రమించాయి. చివరికి 13.85 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ సొరంగంలో 13.61 కిలోమీటర్ల వరకు దాటాయి సహాయక బృందాలు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో బురద అలాగే మట్టి పేరుకుపోయి ఉన్నట్టు సహాయక బృందాలు కూడా గుర్తించాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతకుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్లు టన్నెల్లో సహాయక చర్యల్ని పరిశీలించారు. ఇక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ గుర్తించిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు జరుపుతున్నాయి. జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. రైట్, ప్రస్తుతం మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పాషా సిద్ధంగా ఉన్నారు. పాషా, ప్రస్తుతం కష్టసాధ్యమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రస్తుతం ఇంకా మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టేనా, లేకపోతే ఏమన్నా ప్రమాదం ఇంకా పొంచి ఉందా? ఏమంటున్నారు అధికారులు? 177 గంటలుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు వచ్చిందనే మనం ప్రధానంగా పేర్కొనాలి. ఎందుకంటే ఇప్పటికే మొదటగా బతికి ఉన్నారు, వారి ఆచూకీ కనుగొంటాము అని చెప్పినటువంటి రెస్క్యూ బృందాలు ప్రస్తుతం వారి మృతదేహాల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో నెలకొంది. అయితే నిన్న రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగింది. ప్రధానంగా సాంకేతికతను ఉపయోగించుకొని వారి ఆనవాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోగలిగారు. తెలుసుకున్న తర్వాత మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ ప్రదేశంలో ప్రస్తుతం ఈ రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఈ మార్కింగ్ లో ప్రధానంగా 5 మందికి సంబంధించినటువంటి మృతదేహాలని మొదటగా గుర్తించారు. ఆ తర్వాత మిగతా 3 మృతదేహాలు టీబీఎం మిషన్ కి దరదాపులో దగ్గరలో ఉన్నాయి. టీబీఎం మిషన్ తొలగింపు తర్వాత వాటిని తీసే ప్రక్రియ కూడా చేపడతామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ చివరి దశలో ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇదే అసలైనటువంటి దశ. ఎందుకంటే మృతదేహాలని తీయడం అంత సులువైన ప్రాసెస్ కాదు. అక్కడ కంప్లీట్ గా మట్టితో నిండుకొని ఉంది. మట్టితో పాటు ఆ మట్టిని కొద్దిగా కదిలించినా కూడా నీటి ఊట వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది బురద మాదిరిగా మారి సహాయక చర్యలకు అడ్డుగా మారుతుంది. అయితే ఈ క్రమంలోనే డీవాటరింగ్ ప్రాసెస్ మరింతగా వేగవంతం చేశారు. ఇంతకు ముందు ఒక మోటార్ తోటి డీవాటరింగ్ చేస్తే ఇప్పుడు 3 మోటార్లతోటి డీవాటరింగ్ ప్రక్రియను చేపట్టారు. మరో పక్క సిల్ట్ని కూడా తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి సిల్ట్ను కూడా అక్కడ పక్కకి జరపటము లేదా ముందుకి పంపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ మోటార్లని అక్కడ బిగించి సిల్ట్ కూడా అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో వాటిని పంపింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే సాంకేతికత ఉపయోగించుకున్నారో, ఎన్జీఆర్ఐ నిపుణుల సూచనలతోటి ముందుకు పోతున్నారో, జియాలజికల్ నిపుణుల సూచనల మేరకు ముందుకు పోతున్నారో అప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పేసి రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. సో ఇప్పటికే ఆక్వా జిఆర్ఐ ఈ 2 పరికరాలతోటి వారికి సంబంధించినటువంటి మృతదేహాల ఐడెంటిటీ మాత్రం జరిగింది. వాటిని తీసుకొని వస్తాము అని చెప్పేసి ముందల ఆశాభావంతో ఈ రోజుకి ఫినిష్ చేస్తాము అని చెప్పేసి అటు రెస్క్యూ బృందాలు చెప్పాయి, అధికారులు చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ లోపల కంప్లీట్ గా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటిని తవ్వే క్రమంలో నీరు వస్తుండటంతో అది ఇబ్బందిగా మారుతుంది. ఆ నీటిని డీవాటరింగ్ చేస్తూ లోపల ఉన్నటువంటి మృతదేహాలు తీయడం అనేది దాదాపు 4-5 మీటర్ల లోపల ఉన్నటువంటి మృతదేహాలు తీయడం అనేది పెద్ద టాస్కే అని చెప్పాలి. అయితే మరో 24 గంటల్లో కంప్లీట్ గా ఈ ప్రాసెస్ ని ముగిస్తామని చెప్తున్నప్పటికీ జూపల్లి కృష్ణారావు ఇంతకుముందు మంత్రి గారు మాట్లాడుతూ 4 మృతదేహాలకు సంబంధించి ప్రాసెస్ ఫినిష్ చేస్తాము, వాటిని రాగల 12 గంటల్లో తీసుకొస్తామని చెప్తున్నారు. మరో 4 మృతదేహాలకు సంబంధించి 24 గంటలకు పైన తర్వాత ఆ మృతదేహాలని రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మంత్రి పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ కీలక దశలో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతంగానే కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా సాంకేతికతను ఉపయోగించుకుంటూ వీరంతా ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉంది. థ్యాంక్ యూ పాషా.